భార్య ఒక్కసారి మాజీ ప్రియుణ్ణి కలిసిందనే కారణంతో ఆమెపై వివాహేతర సంబంధం ఆరోపణలు చేయలేమని పంజాబ్, హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లికి ముందు ఉన్న సంబంధాన్ని కూడా పెళ్లి తర్వాత అడల్టరీగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. అనుమానాలుగా గత సంబంధాలు చట్టపరంగా నిరూపించగలిగే అక్రమ సంబంధాల మధ్య స్పష్టమైన తేడా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 2023 జనవరి 11న భార్య తన మాజీ పరిచయస్తుడైన ఒకసారి కలవడం మాత్రమే ఆధారంగా తీసుకొని ఆమె అక్రమ సంబంధాలలో ఉందని చెప్పలేం. అలాగే పెళ్లికి ముందు ఉన్న సంబంధం కూడా పెళ్లి తర్వాత అడల్టరీగా మారదు అని ధర్మస్థానం పేర్కొంది. ఈ కేసు 2021 నవంబర్ 16న జరిగిన వివాహానికి సంబంధించినది. ఈ దంపతులకు సంతానం లేదు. భారత నౌకా దళాలలో పనిచేస్తున్న భర్త పెళ్లి తర్వాత కూడా తన భార్య మరో వ్యక్తితో సంబంధం కొనసాగించిందని ఆరోపించారు. భర్త వాదన ప్రకారం భార్య తరచూ గొడవ పడేదని, ఆలస్యంగా ఇంటికి వచ్చేదని, తనతో కలిసి పడుకోవడానికి నిరాకరించేదని, ఎక్కువ సమయం ఫోన్లోనే ఇతరులతో మాట్లాడేదని తెలిపాడు. ఆమెకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో సంబంధం ఉందని తర్వాత తెలిసిందని పేర్కొన్నాడు. అలాగే 2023 జనవరి 11న భార్యను ఆ వ్యక్తి ఇంట్లో అనుచిత పరిస్థితుల్లోనే చూసినట్లుగా ఆరోపిస్తూ ఆమె తండ్రి సోదరుణ్ణి అక్కడికి పిలిపించానని తెలిపాడు. ఇక భార్య మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. తన భర్త కుటుంబం కట్నం కోసం వేధించిందని, మామ తనపై చెడ్డ చూపుతోని చూశాడు అని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలో అనేక విరుద్ధతలు ఉన్నాయని ఫ్యామిలీ కోర్టు గుర్తించింది. భార్య వేసిన ఆరోపణలు ఆధారంగా లేవు అని, కట్నంగా బుల్లెట్ బైక్ ఇచ్చినట్లు చెప్పిన క్రాస్ ఎగ్జామినేషన్ లో అలాంటిదేమీ జరగలేదు అని ఆమె అంగీకరించిందని కోర్టు తెలిపింది. భర్త కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం క్రూరత్వంగా పరిగణించవచ్చు అని ఫ్యామిలీ కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఫ్యామిలీ కోర్టు వివాహ బంధాన్ని రద్దు చేసింది. అయితే అది అడల్టరీగా ఆధారంగా కాదు అని, భార్య ప్రవర్తనలో క్రూరత్వం ఉందన్నది దాని మీదనే హైకోర్టు కూడా స్పష్టం చేసింది. చివరకు భార్య దాఖలు చేసిన అప్పీల్ను కూడా హైకోర్టు కొట్టివేసింది.